ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం రత్నగిరిపై భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పర్వదినం రోజున 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామచంద్ర మోహన్ అన్నారు. ఈ నెల 20వ తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. స్వామి వ్రతాలు తెల్లవారుజామున 1 గంటకు, సర్వదర్శనాలు 2 గంటలకు ప్రారంభిస్తామని చెప్తున్న ఏడీసీ రామచంద్ర మోహన్ తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు, భక్తులు పాడేట కొంగు బంగారంగా అన్నవరంలో విరాజిల్లుతున్న వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కొన్ని ప్రత్యేక దినాల్లో భక్తులు అధిక సంఖ్యలో అన్నవరం దేవస్థానానికి అయితే వస్తారు. ఈ ప్రత్యేక దినాల్లో ముఖ్యమైనది భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దేవస్థానానికి ఎంతమంది భక్తులు వస్తారు, వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఏడీసీ అలాగే అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి అలాగే వ్రతాలకి విశేష సంఖ్యలో భక్తులు దేశం నలుమూల నుంచి హాజరవుతారు. వీరికి ఏమేమి ఏర్పాట్లు చేశారు? అన్నవరం దేవస్థానంలో కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత ప్రాశస్త్యం కలిగిన పర్వదినం భీష్మ ఏకాదశి. ఈ సంవత్సరం భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 20వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా దాదాపు 15,000 వరకు వ్రతాలు చేసుకునేందుకు భక్తులు సిద్ధపడతారు. అదేవిధంగా దాదాపు 70,000 నుంచి 80,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దేవస్థానం సిబ్బంది అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారి సహకారం కూడా కోరుతూ వారికి లేఖ రాయడం జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా సిబ్బంది స్పెషల్ డ్యూటీస్ విషయంలో కానీ ప్రత్యేకంగా ఆల్రెడీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజామున 1 గంట నుంచే వ్రతాలు ప్రారంభించనున్నాం. అదేవిధంగా 2:30 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 2:30 గంటల నుంచి కూడా దర్శనాలు ఇవ్వనున్నాం. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎన్ని వేల మంది కూడా వ్రతాలు ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకునే విధంగా, అదేవిధంగా దర్శనాలు కూడా అందరికీ సౌకర్యవంతంగా జరిగే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వసతి విషయంలోనూ, మంచినీరు, పారిశుధ్యం ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. సుమారు 80,000 మంది భక్తులు అయితే భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని రామచంద్ర మోహన్ చెప్తున్నారు. మరోవైపు స్వామివారి వ్రతాలు 1 గంటకు ప్రారంభమవుతాయని, 2:30 గంటల నుంచి స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల అధికారులతో సమావేశం కూడా నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్తున్నారు.